ఈ కూడా ఇప్పుడు రైతు బంధు కూడా బాగానే ఇస్తుంది కదమ్మా, ఆ. పర్వాలేదు. రైతు రుణమాఫీ జరగలేదు, రైతు బంధు కూడా ఎక్కువ. తోకలు ఉన్నాయి అందులో, అది చూసుకోవాలి వాళ్ళు, చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు గృహలక్ష్మి అని పథకం కింద 5 లక్షలు ఇచ్చారు కదా, ఉమ్. బేస్మెంట్ వేయడానికి డబ్బులు ఉంటే 5 లక్షలు కూడా అవసరం ఉండదు అని అంటారు. మరి బేస్మెంట్ కి డబ్బులు లేనప్పుడు అంటారు ఎట్లా? కానీ అది సరిపోదు కదమ్మా, అది తప్పు కదా, అది అనడం కూడా. అది దాన్ని బట్టి ఇవాళ రేపు రేట్లు కూడా కొంచెం పెరిగినాయి, దాన్ని బట్టి ఆలోచించుకొని కూడా మాట్లాడుకోవాలి. ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ సూపర్, అవి చాలా బాగున్నాయి. ఓకే. రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం ఇక చెప్తారు? తేడా అంటే ఏం లేదు, ఇక అది ఆయన చూసుకుంటుండో ఈయన చూసుకుంటాడు. ఇద్దరికి ఆయన ఆ టైంలో ఓకే, కానీ ఈ టైంలో ఈయన ఓకే. అంటే ఐటీ కంపెనీస్ అన్ని కూడా మనకి కేటీఆర్ తీసుకొచ్చాడు అన్న. కేటీఆర్ అయితే ఇక ఆయన కొంచెం స్టడీ పర్సనల్, అప్పుడు ఆయన హోదా అది ఆయన అన్ని అర్థం కాబట్టి తెలుసు కాబట్టి చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మీ అది opinion? అది కొంచెం అవకతవకలు, అది మనకు తెలియని విషయం, అది చెప్పకూడదు మనం ప్రజల్లోకి. అది వాళ్ళ పర్సనల్, అది ఏం జరిగిందో అది ఇంకా తేలాలని ఉంది, తేలుతుంది ముందు ముందు. ఓకే. అంటే చేనేత వస్త్రాలను కూడా ఈసారి ఎంకరేజ్ చేస్తాము ప్రతి అని ఒక్కరిని అంటున్నారు అంటారు. కానీ అది కొంచెం కేటీఆర్ అయితే కొంచెం పర్వాలేదు, వాళ్ళకి బాగానే చేశాడు. ఉమ్. కానీ ఇది వీళ్ళు ఇంకా కొంచెం పట్టించుకోవాల్సి ఉంది, పట్టించుకుంటాడు ఓకే. కంపల్సరీ. అండ్ ఇదే విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు యువతకి కూడా చాలా వరకు ఉద్యోగాలు లేకుండా ఉస్మానియాల నిండిపోయి ఉంది. మరి ఆ యువతకి ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? జాబ్ ఎంప్లాయీ ఉద్యోగాలు కాదు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏదో ఇప్పుడు లో బడ్జెట్ అదని ఇదని అంటున్నారు కదా, అది దాన్ని బట్టి అది వాళ్ళు కొంచెం ఆలోచించుకొని అవకతవకలు అది భర్తీ చేస్తారు. టైం పడుతుంది కొద్దిగా, ఇప్పుడు అది కూడా 2 సంవత్సరాల లోపే కదా, అది చూస్తారు. ఒక్కొక్క సంవత్సరం పడుతుంది, అది తర్వాత ఆయన అన్నయ్య జరుగుతాయి, జరగకపోతే ఇక ఆయన ఇష్టం. ఇక థ్యాంక్ యూ.